సి నారాయణ రెడ్డి గారు లోటుని ఎవరూ తీర్చలేరు. ఆయన ఒక మహాకవియే కాదు, సాహితీవేత్తనే కాదు, ఒక మంచి మనిషి కూడా. ఎన్నో సినిమాలకు వేలాది పాటలు రాసి ఆ సినిమాలు ఆ పాటల ద్వారానే పేరుగాంచినట్టు చేసినటువంటి వ్యక్తి. ఎంతో పెద్ద సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు, అలాగే పద్మశ్రీ పద్మభూషణ్ కూడా అందుకున్నటువంటి మహా వ్యక్తి. ఇలాంటి వాళ్ళు అరుదుగా పుడతారు, అమరజీవులు. వీరు భౌతికంగా లేకపోయినా వారి మాట ద్వారా, వారి పాట ద్వారా, వారు రాసినటువంటి కవిత ద్వారా ఇప్పుడే కాదు తరతరాలకు కూడా గుర్తుండిపోతారు. యోచిస్తున్నది తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్యాభిమానుల విజ్ఞప్తి మేరకు ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆయా సాహిత్య సంస్థల వాళ్ళు, సాహిత్య అభిమానులు రేపు నారాయణ రెడ్డి గారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలనుకునే వాళ్ళందరికీ కూడా వారి సౌకర్యార్థం ఆయా ప్రాంతాల నుండి ప్రభుత్వమే బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. మేము వివిధ కేంద్రాల్లో ఉన్నటువంటి సాహిత్య సంఘాలతో సమన్వయం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సాహితీ ప్రముఖుల్ని సంప్రదిస్తున్నాం. అక్కడ ఒకరిద్దరికి మేము బాధ్యతను అప్పచెప్పబోతున్నాం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొత్తం సాహిత్యకారులందరినీ కూడా సమన్వయపరిచి వారందరినీ కూడా రేపు ఇక్కడికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను తీసుకుంటారు. కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రేమికులు, నారాయణ రెడ్డి గారి అభిమానులందరూ కూడా రేపు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉదయం 9 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్తు హాల్లో, ఎందుకంటే ఆ సంస్థని నారాయణ రెడ్డి గారు అమితంగా ప్రేమించారు. అదొక చారిత్రాత్మకమైనటువంటి సంస్థ, తెలంగాణకు ఎనలేని సాహిత్య సేవలు చేసినటువంటి సంస్థ. కనుక ఆ సంస్థ యొక్క అభ్యున్నతిని కూడా ప్రభుత్వం తన భుజస్కంధాల మీద మోయాలని అనుకున్నది. నారాయణ రెడ్డి గారి పార్థివ దేహాన్ని 9 గంటలకు సారస్వత పరిషత్లో 1 గంట సేపు ఉంచాలనేటువంటి నిర్ణయం జరిగింది. తెలంగాణ సారస్వత పరిషత్ దానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక వర్గం సభ్యులు, తర్వాత పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అందరూ కూడా నగరంలో ఉండేటువంటి సాహిత్యాభిమానులు, రచయితలు, కవులు అందరూ కూడా రేపు 9 గంటలకు సారస్వత పరిషత్ దగ్గరికి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత మహాప్రస్థానానికి చేరుకుంటుంది వారి పార్థివ దేహం. అక్కడ కొద్దిసేపు ఒక అంతిమ యాత్రను కూడా నిర్వహించడం జరుగుతుంది. కనుక యావత్ సాహిత్యాభిమానులందరూ కూడా కడసారి నివాళులు అర్పించడానికి, తెలంగాణ కీర్తిని దశదిశలా చాటినటువంటి ఆ మహోన్నత మూర్తికి అత్యంత ఘనంగా నివాళులు అర్పించడానికి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం గారు రేపు వారి అంతిమ క్రియల్లో పాల్గొంటారు, అంతిమ యాత్రలో కూడా పాల్గొంటారు. సీఎం గారు చాలా నారాయణ రెడ్డి గారి పట్ల అమితమైనటువంటి అభిమానం కలిగినటువంటి వారు. మీరందరూ కూడా చూసినారు. వారి స్మృతుల్ని పదిలపరచడానికి ఆయన చాలా గొప్ప ప్రకటన చేశారు. బంజారా హిల్స్లో స్థలం కేటాయించి ఒక నగరంలో నడిబొడ్డులో, ఫలానా ప్రాంతం అనేది ఇంకా నిర్ణయించుకున్న నగరంలో నడిబొడ్డులో ఆయనకు ఒక స్మారక మందిరాన్ని నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఒక సమావేశ స్థలి, దాంతోపాటు ఆయనకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా భద్రపరచడం జరుగుతుంది. ఆయన సృజించిన సాహిత్యం అంతా అక్కడ అందుబాటులో ఉంటుంది. ఎవరన్నా పరిశోధనల కోసం, వాళ్ళ రెఫరెన్స్ కోసం సాహిత్యం అంతా అందుబాటులో ఉంటుంది. ఆయన సీడీలు, ఆయన వీడియోలు, ఆయన ప్రస్థానం అంతా తెలియజేసే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఆదేశం ఇచ్చారు. ఒక లండన్లో షేక్స్పియర్కు ఎట్లాగైతే ఇంత ఘనమైనటువంటి ఒక స్మృతి మందిరాన్ని నిర్మించారో ఆ స్థాయిలో హైదరాబాద్లో నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు. అదేవిధంగా ఆయన విగ్రహాలని కూడా ట్యాంక్ బండ్ మీద, తర్వాత కరీంనగర్ కేంద్రంలో, సిరిసిల్ల కేంద్రంలో, తర్వాత వారి స్వస్థలమైనటువంటి హనుమాజీపేటలో కూడా ప్రభుత్వమే నెలకొల్పుతుందని కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కనుక ఎంత స్థాయిలో మనం నివాళులు అర్పించగలమో, ఆయనకి ఎంత ఉన్నతమైనటువంటి నివాళిని ఇవ్వగలమో ఆ స్థాయిలో జరగాలని, ఆయన మూర్తిమత్వానికి తగిన స్థాయిలో జరగాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. కనుక రేపు సాహిత్యాభిమానులందరూ కూడా ఆయన అంతిమయాత్రలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.